అంత్యకాలము ఆనందజనములు. వాస్తవానికి అంత్యకాలము అనగానే మహాభయంకరమైనటువంటి దినములుగా మనమందరము మాట్లాడుకుంటూ ఉంటాము. చాలాసార్లు బోధించేటువంటి బోధకులు కూడాను మనలను వణుకు పుట్టించేటువంటి విధముగా బోధించడము కూడా మనము చూస్తూ ఉంటాము. కానీ మనం నిజానికి జాగ్రత్తగా ప్రభువు చెప్పినటువంటి మాటలను గమనించినట్లయితే ఈ అంత్యదినాలు మనకు ఎప్పుడూ కూడా కష్టకాలము కాదు, కానీ భయంకరంగా మనలను ఇబ్బంది పెట్టేటువంటి రోజులు కాదు, కానీ ఆనందించేటువంటి రోజులుగా మనకు అర్థమవుతాయి. సంబరాలు చేసుకునేటువంటి రోజులుగా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకో సంబరాలు ప్రభువు మాట్లాడుతూ చెప్పినటువంటి ఆ మాటలు మార్కు సువార్త 13వ అధ్యాయములో అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ 28వ వచనములో అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనడం, దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తించరు. మనకు వసంతకాలములో జరిగేటువంటిది ఏమిటి? చెట్లు చిగుర్చి పువ్వులు పూస్తాయి. అప్పుడే మనము ఉగాది పండుగ కూడా చేసుకుంటూ ఉంటాము. వివిధ రకాలైనటువంటి రుచుల సమ్మేళనముతో పండుగలు చేసుకుంటాము, సంబరాలు చేసుకుంటూ ఉంటాము. అంటే ఆ చెట్లు చిగిర్చి పువ్వులు పూసేటువంటి సమయము ఆనందకరమైనటువంటిది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సంబరాలు చేసుకునేటువంటి సమయము అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. మరి దీనికి అంత్యకాలానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ లింకు ఏమిటి అంటే మనము అక్కడే ఒక విషయాన్ని మర్చిపోతుంటాము. చెట్లు చిగిర్చి పువ్వులు పూయాలి అంటే ఏం జరగాలి? అంతకుముందు వాటికి ఉన్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోవాలి, ఎండి నేలపాలైపోవాలి. మరి అలా ఆకులు ఎండి రాలేటువంటి సమయంలో అయ్యో నా చెట్టు ఆకులన్నీ రాలిపోతున్నాయే, అవి పండి పాడైపోతున్నాయే అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ చిగురించేటువంటి అవకాశం ఉంటుందా? లేక ఆ చెట్టు అయినా సరే నా ఆకులన్నీ నేలపాలైపోతూ ఉన్నాయి, మోడులా మిగిలిపోతూ ఉన్నాను, నా పచ్చదనం అంతా పోతుంది అని చెప్పి విలపిస్తూ కూర్చుంటే అది మళ్ళీ చిగురించేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుందా? లేదు. అలాగే అంత్యకాలము కూడాను. అందుకే ప్రభువు ఆ ఉపమానాన్ని అక్కడ చెబుతూ ఉన్నారు. ప్రభువు ఈ మాటలు మాట్లాడటానికి ముందు 24వ వచనములో 13వ అధ్యాయములోనే మార్కు సువార్తలో ఆ దినములందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే, అంటే మనం 13వ అధ్యాయం ప్రారంభము నుంచి చూసుకున్నట్లయితే ఈ అంత్యకాలములో జరిగేటువంటి వివిధ అంశాలను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి మార్పులు. అసలు ప్రారంభము ఎక్కడైంది? యెరూషలేము దేవాలయము ప్రక్క నుంచి వెళ్ళేటువంటి సమయంలో శిష్యులు ఆ కట్టడాలను చూచి అబ్బురపడుతూ ఈ రాళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి అని చెప్పి ప్రభువుకే చూపిస్తూ ఉన్నారు. అక్కడ ప్రారంభమవుతుంది వాళ్ళ సంభాషణ. ఈ రాతి మీద రాయి నిలువనటి సమయము వస్తుంది అని ప్రభువు అక్కడ తన శిష్యులతో చెప్పిన తర్వాత జరిగేటువంటి విషయాలు ఏమిటి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రభువు వారికి బోధిస్తూ ఉన్నారు. ఎవరూ కూడా మోసగించకుండా చూసుకోండి అని చెప్పి 5వ వచనము నుంచి ప్రభువు అంటూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి అల్లకల్లోలాలు అప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మెలకువతో ఉండండి అని చెప్పంటూ ఉన్నారు. ఎందుకంటే అనేక రకాలైన కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నీవు విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావు కాబట్టి, నీ విశ్వాసాన్ని నీ క్రియలలో బహిర్గతపరుస్తూ ఉన్నావు కాబట్టి నీకు అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతాయి.
గత కొన్ని వారాలుగా మనము ఎలాంటి సుగుణాలు మనము అలవరుచుకోవాలి, ఏ విధమైనటువంటి దుర్లక్షణాలు మనలో నుంచి తీసివేయాలి ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి అలా మంచి లక్షణాలతో మాత్రమే మనము జీవించేటప్పుడు రకరకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభువు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఏం చెబుతూ ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి అంటూ ఉన్నారు. మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిస్తే, సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృత్యువునకు అప్పగించను. కన్న బిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపింతురు. నా నిమిత్తము మేము అందరూ ద్వేషింతురు. చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనము ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము. ఆస్తిపాస్తుల కోసము అన్నదమ్ముల కొట్లాటల దగ్గర నుంచి, ఈ మధ్యనే పేపర్లో చూసాము, కన్న తల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ చంపి లాక్కెళ్ళినటువంటి సంఘటన. అంటే ఎంతటి ఈ మనిషి క్రూరత్వానికి ఒడుగడుతున్నాడు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ఇలాంటి మనస్తత్వముతో కూడినటువంటి మనుషుల మధ్య మనము విశ్వాసముతో జీవించాలి. ఆ విశ్వాసము ఏమిటి? ప్రభువుపై మనకున్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసము ఉంటే మన జీవితము ఎలా ఉంటుంది? అంతకుముందు అనుకున్నాము, దైవ మానవ ప్రేమతో కూడి ఉంటుంది. అటు భగవంతుణ్ణి ఇటు మనిషిని మనము ప్రేమించగలిగినప్పుడు ఇదిగో ప్రభువు చెప్పినటువంటి ఈ విపత్తులన్నీ కూడా చివరకు ఇంటిలో కూడా గొడవలు మొదలవుతాయి, బాధపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అంతేకాదు, మనం ఆ అధ్యాయాన్ని కొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే 21వ వచనములో చెబుతూ ఉన్నారు, మీలో ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు లేక అక్కడ ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మవద్దు. ఈ మాటలు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. కొంతమంది ఎవరో ఒక అమ్మాయి నేనే క్రీస్తునని చెప్పడం కూడా ఈ మధ్య యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాము. అమ్మాయి ఎట్లా క్రీస్తు అవుద్ది, నేను మగాడిని, నేనే క్రీస్తుని ఇంకొక ఆయన వచ్చాడు. కాబట్టి ఈ రకంగా రకరకాలుగా మనలను మోసము చేసేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటూ ఉంటారు. వారిని నమ్మవద్దు అని చెప్పి ప్రభు అంటున్నారు. ఎందుకు నమ్మవద్దు అంటే, మన జీవితము ఆ సమయంలో ఈ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును. ఈ సూచనలు కనిపించిన వెంటనే సహజంగా మనకు భయం అనేటువంటిది ఆవహిస్తూ ఉంటుంది. మనము జీవించడానికి మరి సూర్యుడు కావాలి. సూర్యుడు లేకపోతే మరి అంధకారం అయిపోతే ఒకటి జీవము ఉండదు. ఇవన్నీ కూడా కష్టకాలానికి సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆకాశ నక్షత్రాలు కూడా రాలిపోతాయి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఇవి వినడానికి మనము విన్నప్పుడు మనిషికి భయం అనేటువంటిది కలుగక మానదు. ఎందుకు అంటే, ఇవన్నీ లేకపోతే వీటి పర్యవసానం ఏమిటి? మరణము. ఈ మరణము అనేటువంటి మాట ఎప్పుడైతే మన చెవుల్లో పడుతూ ఉంటుందో, లేక మరణానికి చేరువవుతున్నాము అనేటువంటి భావన ఎప్పుడైతే మన మనస్సులలో పడుతుందో, అప్పుడు ప్రతి మనిషికి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. భయము అనేటువంటిది ఆవహిస్తూ ఉంటుంది. ఎవరైనా పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముదసలి వరకు కూడా మరణించడానికి అంత మక్కువ చూపించరు, ఇష్టపడరు. అందరికీ ఖచ్చితంగా ఆ సమయంలో భయము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఏదో కొద్దిమంది పుణ్యాత్ములు సంతోషంగా ధైర్యంగా ఉంటారు, కానీ అందరికీ అది సాధ్యపడేటువంటి పని కాదు. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. మరి అది నిజంగా భయానకమైనటువంటి పరిస్థితుల అంటే, అవన్నీ కూడా మనము ప్రారంభములు అనుకున్నట్లు మన జీవితంలో వసంతము రావడానికి గురుతులు అనేటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. మన జీవితంలో వసంతం పండుతూ ఉంటుంది. కాబట్టి నిజానికి ఆనందించాల్సినటువంటిది అది. ఎందుకు ఆనందించాలి అంటే,
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే ఈ లోకములు మనకు వెలుగునిచ్చేటువంటివన్నీ కూడాను లేనప్పుడు మనం ఎలా అనేటువంటిది మనము ఆలోచిస్తే అక్కడ మరుక్షణములోనే ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశములో మేఘారూఢుడై వస్తారు అని చెబుతూ ఉన్నారు. ప్రభువే మేఘారూఢుడై మన మధ్యకు వచ్చినప్పుడు నేనే వెలుగు అన్నటువంటి ఆ ప్రభువు మహాకాంతితో వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మనకు వేరే వెలుగు అవసరం అవుతూ ఉంటుందా? మనము రాత్రిపూట దారిలో వెళ్ళేటప్పుడు బ్యాటరీ లైట్ వేసుకొని పోతాము. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాటికి పెద్ద పెద్ద లైట్లు, ఇప్పుడైతే కళ్ళు బయర్లు కమ్ముతాయి, అలాంటి లైట్లు వేసుకొని వెళుతూ ఉంటాము. అదే పట్టపగలు వెళ్ళేవాళ్ళు ఎవరన్నా బ్యాటరీ లైట్ వేసుకొని చూసుకుంటూ పోతారు ఆ రోడ్ల మీద. వాళ్ళకి ఆ బ్యాటరీ లైట్తో పని లేదు. వాహనాలు అలాగే వాళ్ళు హెడ్ లైట్స్ ఆఫ్ చేసి పోతూ ఉంటారు, ఎందుకంటే ఆ లైట్తో పని లేదు. అదే విధముగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన కాంతి ఉంది, మహాకాంతితో వస్తూ ఉంటారు ఆయన. ఆ మహాకాంతితో వచ్చినప్పుడు ఆ కాంతే మనిషికి సరిపోతూ ఉంటుంది, కానీ వేరే వెలుగు అవసరము ఉండదు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పని లేకుండా పోతూ ఉంటుంది. అక్కడ ఇంకొక మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కేవలము ప్రభువు మాత్రమే మహా వెలుగుతో వస్తారా అంటే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరము ఉంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనించినట్లయితే 3వ వచనములో చెప్పబడుతూ ఉంది, జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదరు, పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతారు. చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. జ్ఞానులైనటువంటి నాయకులు ఆకాశంలా ఉంటారు, అలాగే ధర్మాన్ని బోధించేటువంటి వాళ్ళు నక్షత్రాల వలె వెలుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుతో పాటు ఇక్కడ ఈ వెలుగు కూడా మనకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమేనా అంటే మరొక విషయాన్ని మనము మరచిపోకూడదు. నేనే వెలుగు అన్నటువంటి ప్రభువు మీరు భూమికి దీపికలై ఉన్నారు అని అంటూ ఉన్నారు. మరి మనమందరం కూడా దీపాలమైపోతే, మనమందరము వెలుగు ఇచ్చేటువంటి వారిగా మెరుస్తూ ఉంటే ఇంకా మనకు వేరే వెలుగు అవసరం అవుతూ ఉంటుందా? సూర్యుడైపోని, చంద్రుడైపోని, నక్షత్రాలైపోని, కానీ మనమే వెలుగుగా ఉన్నప్పుడు అక్కడ ఇంకా మనకు వేరే వెలుగు అవసరం ఏమవుతూ ఉంటుంది? కాబట్టి సూర్యుడు పోతాడంటే భయపడాల్సిన అవసరము, చంద్రుడు పోతాడంటే ఆందోళన పడాల్సినటువంటి అవసరము అక్కడ లేదు. అందుకే ప్రారంభంలో చెప్పాను, అంత్యకాలము అంటే ఆనందించేటువంటి సమయము, సంబరాలు చేసుకునేటువంటి సమయము. ఎందుకు సంబరాలు చేసుకునేటువంటి సమయము అంటే, ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవించరు. జీవగ్రంథములో ఎవరైతే తమ పేర్లు నమోదు చేసుకుంటారో వాళ్ళంతా కూడా జీవిస్తూ ఉంటారు. ప్రభువు ఇంకా ఏం చెబుతూ ఉన్నారు? ఆయన తన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకును 4 దిశల నుండి తాను ఎన్నుకొనిన వారనే ప్రోగు చేయించను. ప్రభువైన యేసు ఎన్నుకొన్నటువంటి వాళ్లను ప్రోగు చేస్తారు, తన దగ్గరకు తెచ్చుకుంటారు. మరి అది సంతోషించాల్సినటువంటి విషయమా, బాధపడాల్సినటువంటి విషయమా, ఆనందించాల్సినటువంటి విషయమా, విచారపడాల్సినటువంటి విషయమా, గంతులేయాల్సినటువంటి విషయమా, లేక విచారముతో మూలను కూర్చునేటువంటి విషయమా? సంబరాలు చేసుకునేటువంటి సమయము అదే, ఆనందించేటువంటి సమయము అది, ఉత్సవాలు చేసుకునేటువంటి సమయము అది, డాన్సులు డీజీలు పెట్టుకొని డాన్సులు వేసుకోవాల్సినటువంటి సమయము అదే. అయితే వచ్చేటువంటి చిక్కల్లా ఏమిటి అంటే, ప్రభువు ప్రోగు చేసేటువంటి వాళ్ళలో నీవు నేను ఉన్నామా లేదా, అది ముఖ్యం. తన దూతలను పంపి తాను ఎన్నుకున్నటువంటి వారిని ప్రోగు చేస్తారు ప్రభువు అంత్య సమయ కాలములో.
మరి ఆ ప్రోగు చేయబడినటువంటి వాళ్ళలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది అసలు సమస్య. దానిలో ఉంటే సంతోషమే, మరి లేకపోతే అందుకే భయపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. బయటికి వెళ్ళినటువంటి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆనందముతో ఎదురు వెళ్ళి సంతోషముతో గంతులు వేసేటువంటి పిల్లలు ఎవరు? ఇంట్లో బుద్ధిగా అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు, లేక అల్లరి చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేటువంటి వాళ్ళు దూరంగానే నాన్న అమ్మ వస్తున్నారని గ్రహించిన వెంటనే గబగబా దాక్కోవడానికి, లేకపోతే ఏదో పనులు చేస్తూ ఉన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం కనపడదు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అమ్మకు నాన్నకు దొరికిపోతామో అనేటువంటి భయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు వచ్చారు కదా అని వీళ్ళు ఆనందించే సమయం కాదు. అనవసరంగా వచ్చారే, టీవీ చూడటానికి వీలు కుదరట్లేదు, ఆటలాడుకోవడానికి వీలు కుదరలేదు, ఇలా కాసేపు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు అలాంటి వాళ్ళు. కానీ మంచిగా జీవించేటువంటి వాళ్ళు, ఒక క్రమశిక్షణతో మెలిగేటువంటి పిల్లలు అమ్మా నాన్నలు వస్తున్నారు ఇంటికి అంటే ఆనందంతో గంతులేస్తారు. ఎదురుగా పరిగెత్తి వెళ్ళి వారిని కౌగిలించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు, లేకపోతే ఏదో ఒకటి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లిదండ్రులు సహజంగా తినడానికి ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు. వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాటిని అందుకున్నప్పుడు వాళ్లకు పండగే వాస్తవానికి అదే. అలాంటి స్థితి మనకు రావాలి. మరి అలాంటి స్థితిలో మనము ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అనేక సార్లు మనం అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు కూడా దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి 2 లక్షణాలను మనము అక్కడ గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిది ఏమిటి అంటే జ్ఞానులు. జ్ఞానులైనటువంటి నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పగటిపూట ఆకాశం ఎలా వెలుగుతూ ఉంటుందో జ్ఞానముతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే వెలుగుతూ ఉంటారు. కాబట్టి మనకు అవసరమైనటువంటిది జ్ఞానము. అందుకే పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనం తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి జ్ఞానవరాల్లో మొట్టమొదటి వరం ఏమిటి అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం తర్వాతనే బుద్ధి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. జ్ఞానము అనేటువంటిదే లేకపోతే మనం ఎందుకో పనికిరాము. పశువులకే మనకే ఉన్నటువంటి తేడా ఏమిటి? ఈ రోజుల్లో పశువులనే జ్ఞానవంతులని చెప్పుకోవాలి. మనకంటే కూడా మనలో ఉన్నటువంటి జ్ఞానం అంతరించిపోతూ ఉంటే ఆ పశువుల్లో క్రిమికీటకాల్లో ఉన్నటువంటి జ్ఞానం కాస్త పెరుగుతూ ఉంటుంది. అంతటి అధమ స్థితికి మనం రోజు రోజుకి పోతూ ఉన్నాము. వాస్తవానికి సిగ్గుపడాల్సినటువంటి విషయము ఇది. మరి ఈ జ్ఞానం నిజంగా మనకు లేదంటే ఉంది. ప్రతి మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఎందుకు అంటే నీవు పుట్టినప్పుడే నీలో ఊపిరి పోసిందే దేవుడు. తన ప్రాణాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. దేవుడు ప్రాణమే నీలో ఉంటే దేవుడి జ్ఞానం నీలో ఉంటుంది. జ్ఞానము అంటే దేవుడే. మరి ఆ జ్ఞానము నీలో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ప్రభువు చక్కటి సామెత చెప్పారు ఒక సందర్భంలో. ఒక యజమానుడు ఊరికి పోతూ పోతూ 3 సేవకుల్ని పిలిచే, ఒకనికేమో 5 లక్షలు, ఇంకొకటికేమో 3 లక్షలు, ఇంకొకటికేమో 1,00,000 రూపాయలు ఇచ్చి వెళుతూ ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి 3 ఏం చేశారు? మొదటివాడు వ్యాపారం చేసి అంతకంత రెట్టింపు సంపాదించాడు, రెండోవాడు అంతకంత రెట్టింపు సంపాదించాడు, మూడోవాడు మాత్రం గొయ్యి తీసి గోతులో పెట్టాడు. మనం అంతే. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను నీవు గోయి తీసి గోతులో పెడుతూ ఉన్నావు, సమాధి చేస్తూ ఉన్నావు. అందుకే అందరూ ఈ రోజున నిర్వీర్యమైపోతూ ఉన్నారు. యుక్త వయస్సు వచ్చేసరికి నీలో శక్తి సామర్థ్యాలు ఏమైపోతూ ఉన్నాయి? నీలో ఉన్నటువంటి తెలివితేటలో ప్రతిభా పాఠవాలు ఏమైపోతూ ఉన్నాయి? ఎంతమంది యువత పని పాట లేకుండా ఇంకా తిరుగుతూ ఉన్నారు? సరైనటువంటి విద్యాబుద్ధులు లేకుండా ఉంటూ ఉన్నారు. అందరికీ అవకాశాలు లేవా? ఉన్నాయి అవకాశాలు. ఒకవేళ వ్యక్తిగతంగా మనకు డబ్బు దశకం లేక అవకాశాలు లేవు అనుకుంటే ప్రభుత్వమే చాలా అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు అనేకమైనటువంటివి మనకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. మరి నీలో ఉన్నటువంటి ఆ తెలివితేటలను, ప్రతిభా పాఠవాలను ఎందుకో పొదును పెట్టుకోలేకపోతూ ఉన్నా?
ఆ తర్వాత గృహస్థ జీవితంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ అదే గానుగెద్దు జీవితం. అదే గానుగెద్దు జీవితం మళ్ళీ పిల్లలకి, వాళ్ళ తర్వాత తరాలకి. అంటే ఆ తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు, అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వినియోగించుకోకుండా సమాధి చేయబడుతూ ఉన్నాయి. అది మనము గుర్తించాలి. అది గుర్తించలేనంత వరకు మన జీవితాలు గానుగెద్దు మాదిరిగా అలాగే ఉంటాయి. గానుగెద్దు అంటే మీకు తెలియదేమో ఒకవేళ. ఇదివరకే సిమెంట్, ఇప్పుడేమో సిమెంట్తో మనం ఇళ్ళు కడుతూ ఉన్నాము. ఇదివరకు మా చిన్నప్పుడు ఈ గానుగాడినటువంటి సున్నముతో ఈ ఇళ్ళు కట్టేవాళ్ళు. అంటే సున్నము కొంత పాలు, ఇసుక కొంత పాలు, ఒక చుట్టూ రౌండ్గా ఒక గొయ్యి తవ్వి దానిలో అది వేసి, దాంట్లో ఒక పెద్ద రాయి ఉంటుంది, గ్రైండర్లో రాయిలాగా, దాన్ని ఒక ఎద్దుకు కట్టేసి అది తిరుగుతూ ఉంటుంది. అట్లా దాని గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. మనం నీళ్లు పోస్తూ వాటిని సరి చేసుకుంటూ ఉంటాము. ఆ సున్నం తయారైన తర్వాత ఇళ్ళు కడుతూ ఉంటారు. ఇక దానికి ఇంకో ప్రపంచం ఉండదు. దానికి కట్టేశారు కాబట్టి అలా గుండ్రగా తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత వదిలేసిన అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు. అందుకే గానుగెద్దు అని చెప్పి సామెతగా దాన్ని వాడుతూ ఉన్నారు. చాలాసార్లు మనిషి బ్రతుకు కూడా అలాగే తయారవుతూ ఉంటుంది. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, ఆ విజ్ఞానాన్ని నీవు వినియోగించుకోనంత వరకు నీవెప్పుడూ కూడా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి అవకాశం లేకుండా పోతూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. పుట్టిన దగ్గర నుంచి 4 ఏళ్ళు వచ్చే రాకముందే సెల్ ఫోన్ ఆపరేషన్ అంతా కూడా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. వాటిని చేస్తారు. వాళ్ళకి రాకపోతే మనం నేర్పుదాము. మరి దాని టెక్నాలజీ తెలుసుకున్నటువంటి నీవు ఈ జీవితంలో ఇంకా బోల్డంత టెక్నాలజీ ఉంది, దాన్నెందుకు తెలుసుకోలేకపోతున్నారు? దాన్నెందుకు మీరు నేర్పలేకపోతున్నారు? సమయాన్నంతా వృధా చేయడానికి, బుర్రలు పాడు చేసుకోవడానికి, మనసు పాడు చేసుకోవడానికి, జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఈ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు చాలామంది. మరి అలా కాకుండా మంచిగా వివిధ రకాలైనటువంటి టెక్నాలజీని తెలుసుకొని ఉన్నతవంతులు, విద్యావంతులుగా కావడానికి ఎందుకు తల్లిదండ్రులు సహకరించడం లేదు, ప్రోత్సహించడం లేదు? ఏదో తిండి పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాము, అక్కడ కాలేజీలో పడేస్తే అక్కడ ఫీజులు కడుతున్నాం, అయిపోయింది. సిగ్గు చేయటం మనకు. ఎందుకంటే మనం చోట్ల ఈరోజు కనీసం నాయన ఒక పుస్తకం చదువు నాయన పబ్లిక్లో అంటే సిగ్గెందుకు? చదవటం రాదు. ఎన్ని తప్పులు చదువుతున్నారు, సరిగ్గా చదవలేకపోతున్నారు. ఇప్పటికీ ఏదో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు తప్పితే పఠనాలు ఎవరు చదువుతున్నారు? పెద్దవాళ్ళు చదువుతున్నారు. మరి పెద్దవాళ్ళే చదవలేదు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు చదవలేరు? 2, 3 అని ఎన్నిసార్లు చెప్పాను చదవాలి అని. ఎందుకంటే పరువు పోద్దని భయం. పరువు పోకుండా ఉండడానికి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని 4 రోజులు ప్రాక్టీస్ చేసుకో కావాలంటే. మీరెందుకు మీ పిల్లల్ని కూర్చోబెట్టి చదువు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లేక వచ్చే తర్వాత 2 వారాల తర్వాత అయినా నీవు చదవాలి, బైబిల్ గ్రంథం 10 మంది ముందు నిలబడి నీవు చదవాలి, చదువు అని చెప్పి ఎందుకు మీరు చెప్పరు? ఏదో ఉపదేశం ఎత్తుక్కుంటూ పోవాలి, నువ్వు చదువు అని చెప్పాలి. నేను చదువుతానండి అని ముందే వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. లేకపోతే పూజ మొదలు పెట్టే ముందు నువ్వు చదువు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. మరి ఏమైపోతూ ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ? సిటీలోనే ఉన్నాం కదా, బయట పల్లెటూరులో కాదు కదా. కాబట్టి ఆ విజ్ఞానము అనేటువంటిది మనలో దాగి ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని సమాధి చేయడానికి కాదు, కానీ వినియోగించుకోవడానికి, మనతో పాటు 10 మందికి కూడా ఉపయుక్తకరంగా మారడానికి ఆ విజ్ఞానాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. 2వ లక్షణము అక్కడ మనకు చెప్పబడినటువంటిది దానియేలు ప్రవక్త, పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. ధర్మమును పాటించుట నేర్పడము, ధర్మాన్ని పాటించుట నేర్పడం. ధర్మాన్ని పాటించేటట్లు నేర్పాలి అంటే దానికంటే ముందు ఏం కావాలి? ఆ ధర్మం ఏమిటి అనేది మనకు తెలియాలి. నీకే తెలియకపోతే నువ్వేం చెబుతావు?
పునీత ఆంబ్రోసు వారు ఒక మాట అంటూ ఉన్నారు, నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ముందు నీ జేబులో ఉండాలి, జేబులో లేకపోతే నువ్వేమి ఇస్తావు. మేఘాలు వర్షించాలి అంటే ఆ మేఘాల్లో ముందు నీటి శాతం ఉండాలి, మేఘాల్లో నీరు లేకపోతే ఎలా వర్షిస్తాయి అవి. అలాగే నీవు ధర్మాన్ని పాటించడం నేర్పాలి అంటే మొదటిగా నీలో ధర్మము ఉండాలి. నేనే సత్యము అన్నటువంటి ప్రభువు ఆయన శరీర రక్తాలు మనకు ఇస్తే తన మాదిరిగా మనల్ని మారుస్తూ ఉన్నారు, మలుస్తూ ఉన్నారు. అప్పుడు నేనే సత్యము అని మీరు చెప్పగలగాలి. సత్యము అంటే ఏమిటి పిలాతు ప్రశ్నించాడు ప్రభువనే, కానీ విన్నాడా? వినలా, లేచిపోయాడు. ఎందుకు? ఆ సత్యం అంటే ఏమిటో ఆయన గనక తెలుసుకుంటే సత్యం ప్రకారం చేయాల్సి వస్తుంది, ధర్మం ప్రకారం చేయాల్సి వస్తూ ఉంటుంది. సత్యాన్ని ధర్మాన్ని పిలాతు పాటించాల్సి వస్తే ప్రభువైన యేసును అప్పటికప్పుడు విడుదల చేయాలి. ఆ ధైర్యం లేదు, ఆ సత్తా లేదు ఆయనకు. అందుకే అసలు సత్యం అంటే ఏమిటని ప్రశ్నించాడు, కానీ నాలుగు ఖర్చుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం చేసేటువంటి పని అదే. అలా కాకూడదు. ధర్మము అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి, సత్యము అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఇవి ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద న్యాయశాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బైబిల్ గ్రంథము చదివితే చాలు, బైబిల్ గ్రంథము చదివితే చాలు. ఈ బైబిలే సత్యము, ఈ బైబిలే ధర్మము. దానిలో అన్ని విషయాలు కూలంకుషంగా జీవితపు అన్ని కోణాల నుంచి కూడా విడమర్చి చెప్పబడుతూ ఉన్నాయి. ఆ ధర్మాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ బైబిల్ గ్రంథ ధర్మాన్ని మనం తెలుసుకున్నట్లయితే రెండవ దశలో మనము ఇతరులకు బోధించడానికి అవకాశము కలుగుతుంది. మళ్ళీ ఆ దశలోనికి పోవడానికి ఆ ధర్మాన్ని మనము అనుసరించాలి. ధర్మాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ అనుసరించడము రెండవది. ప్రభు అని పిలిచేటువంటి వాళ్ళందరూ పరలోక రాజ్యమున ప్రవేశింపరని ప్రభువే అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలి? ప్రభువుగా అంగీకరిస్తే ప్రభువు మాటలు వినాలి, దాన్ని పాటించాలి. అలా పాటించగలిగినప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధర్మాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ ధర్మాన్ని ఆచరించడం మరొక ఎత్తు. ఆ ఆచరించేటువంటి విషయంలోనే ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు. ఇంట్లోనే గందరగోళం ఏర్పడుతుంది అన్నారు. తల్లిదండ్రులు బిడ్డలకు వ్యతిరేకులు అవుతారు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు వాళ్ళ మధ్య పొరపక్షాలు వస్తాయి, ఒకళ్ళనొకళ్ళు జైలుకి కూడా అప్పగిస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించేటువంటి విషయంలోనే మనిషి ధర్మాన్ని పాటిస్తూ నీతి నియమాలతో జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్య పొరపక్షాలు అనేటువంటి రావడము తథ్యము. ఆ విధముగా విభేదాలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రభువు నేను శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, భూమి మీద నిప్పంటించడానికి వచ్చాను, నిప్పు పెట్టడానికి వచ్చానంటూ ఉన్నారు. అది ఇప్పటికే రగులుకొని ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఏమిటి ఆ నిప్పు పెట్టడం అంటే సత్యము, ధర్మము, న్యాయము అంతే. అది ఒక నిప్పులా పనిచేస్తూ ఉంటుంది, దహిస్తూ ఉంటుంది. సత్యాన్ని మాట్లాడడము, అనుసరించడము. అందుకే అపోస్తలుల పైకి అక్కడ పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకల రూపంలో వస్తూ ఉంటుంది, దహించి వేయడానికి నిప్పు రూపంలో వస్తూ ఉంటుంది. ఆ నిప్పు నీలో ఉండాలి, ఆ పవిత్రాత్మ నీలో ఉండాలి. అప్పుడే ధర్మము, సత్యము నీలో ఉన్నప్పుడు అవి దహించేటువంటిదిగా ఉంటూ ఉంటుంది, నిన్ను పరిపూర్ణుడు చేస్తూ ఉంటుంది. మరి పాటించడం ఒక్కటే సరిపోతుందంటే మూడవ దశలోనికి ధర్మాన్ని తెలుసుకోవడం మొదటి దశ, దాన్ని పాటించడం రెండవ దశ, మూడవ దశ ఇతరులకు నేర్పాలి. అప్పుడే నీవు నక్షత్రాల్లో వెలుగొందుతావు. దానియేలు గ్రంథం చెబుతోంది. నీవు ఈ లోకమునకు నీవే వెలుగు అని ప్రభు అన్నారే, ఆ వెలుగుగా మారడానికి ఏం చేయాలి? నువ్వు ఇతరులకు కూడా నేర్పాలి. నీవు పాటించడం మాత్రమే కాదు. ఈ నేర్పడం అనేటువంటిది ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది? నీ ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది. నీ బిడ్డలకు నీవు నేర్పాలి, నీ భార్యకు నీవు నేర్పాలి, నీ భర్తకు నీవు నేర్పాలి. ఇలా కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది. కుటుంబము అన్నిటికీ పునాది.
అందుకే దేవుడు మనిషిగా రావాలి అన్న కుటుంబంలోకే వచ్చి పడుతూ ఉన్నారు. అంతేగాని అకస్మాత్తుగా రావడం లేదు. కుటుంబంలో మనిషిగా అక్కడే ఈ ధర్మాన్ని నేర్చుకుంటూ ఉన్నారు, అక్కడే నీతి న్యాయాలు నేర్చుకుంటూ ఉన్నారు, అక్కడే మానవత్వం అంటే ఏమిటో నేర్చుకుంటూ ఉన్నారు ప్రభువు. దానికి 30 ఏళ్ళు పట్టింది ఆయనకు, 1-2 కాదు. దేవుడై ఉండి కూడా 30 సంవత్సరాలు పట్టింది పరిపూర్ణటువంటి వ్యక్తిగా ధర్మాన్ని తెలుసుకోవడానికి, నీతి న్యాయాలు తెలుసుకోవడానికి. ఆ తర్వాతనే బయట ప్రపంచంలోనికి ఆయన అడుగు పెడుతూ ఉన్నారు. కాబట్టి మనము తెలుసుకోవడము, తెలుసుకున్నటువంటిది అనుసరించడమే కాదు, కానీ ఆ తర్వాత మనము ఇతరులకు బోధించాలి. ఇంటిలో ప్రారంభమై వీధిలోకి కూడా రావాలి. మన చుట్టుప్రక్కన ఉన్న వారికి ఆ ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని అనుసరించేటట్లు చేయగలగాలి. నీవు ధర్మవర్తనుడు అయినట్లయితే నువ్వు చెప్పేది ఖచ్చితంగా అవతలి వాళ్ళు వింటారు. అయ్యో పెద్ద మనిషి చెప్పాడే, ఈ మనిషి మంచివాడు కాబట్టి మనం వినాలి అనేటువంటి ఆలోచన, గౌరవము అవతలి వారికి కలుగుతుంది. ఆ గౌరవం లేకపోతే మాకు చెప్పొచ్చావులే అంటారు. కానీ అదే నీ మీద గౌరవం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మాట వింటారు. ఆ గౌరవం ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే నీవు సరైనటువంటి రీతిలో జీవించినప్పుడు, ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు. ఈ 2 ప్రముఖమైనటువంటి లక్షణాలు గనక మనలో ఉన్నట్లయితే జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అదే విధముగా ధర్మము, ధర్మాన్ని తెలుసుకోవడం, పాటించడము, ఆ తర్వాత ఇతరులకు నేర్పడము. అప్పుడు మనము ఈ చిగురించినటువంటి చెట్ల మాదిరిగా ఉంటాము. ఆ చెట్లు చిగురించినప్పుడు వసంతకాలము వచ్చింది. మనము అలాగే మన జీవితాలు చిగురించినప్పుడు మనం పరలోకములో ఉంటాము. మన పేర్లు జీవగ్రంథములో ఉంటాయి. ప్రభువు పంపినటువంటి దూతలు పోగు చేసినటువంటి వాళ్ళలో మనము కూడా ఉంటాము. చిగురించినటువంటి వ్యక్తులముగా ఉన్నప్పుడు అక్కడ మనకు ఆనందము తప్ప మరొకటి ఉండదు. పండుగలు, వేడుకలు చేసుకోవడం తప్ప మరొకటి ఉండదు. అందుకే ఈ అంత్యకాలము ఆనందమయమైనటువంటి కాలము అని చెప్పి మనం భావించాలి. అలా అనుకున్నప్పుడే మనం దానికి సిద్ధపడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఇప్పుడు మనము అనుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఎక్కడైనా ఎప్పటి వరకు మన జీవితంలో లోపాలు ఉండి వాటిని అనుసరించకపోతే ఎప్పటి నుంచైనా మొదలుపెట్టాలి. మొదలుపెట్టి అంత్యకాలంలోనికి వచ్చేసరికి మనము చిగురించినటువంటి వృక్షాల మాదిరిగా, వసంతకాలంలో ఉన్నటువంటి చెట్ల మాదిరిగా మారడానికి మరి అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని, ఆ జీవగ్రంథములో మన పేర్లు ఉంటూ ప్రభువు ప్రోగు చేయించేటువంటి వాళ్ళలో మనము కూడా ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము, మీ కుటుంబములను దీవించుదరగాక.